హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. మనం ఈ రోజు నుంచి ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫోకస్గా ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ కంప్లీట్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ ఈ మూడు అంశాల్లో ఉన్న సిలబస్ని బేస్ చేసుకొని పీవైక్యూ ఆధారంగా కొన్ని క్వశ్చన్స్ పికప్ చేసుకుంటాం. సో రెండు క్రైటీరియా తీసుకున్నా, ఒకటి మోస్ట్లీ రిపీట్ అవుతున్న పీవైక్యూ, ఒకటి మన సిలబస్లో పేర్కొన్న అంశం మీద లాజికల్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అంటే మనం తప్పు చేసే విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అటువంటి 2 టైప్స్ క్వశ్చన్స్ మనం పికప్ చేసుకొని టాపిక్ వైజు ఒక చిన్న వీడియో చేయడం జరుగుతుంది డైలీ. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఉంటుంది, ఇంకోటి ఈ వెల్ఫేర్ మెకానిజం అని చెప్పేసి సంక్షేమ యంత్రాంగం లోపల ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ మీద రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా గవర్నమెంట్ పాలసీస్ అని చెప్పేసి 2 వీడియోస్ ఈరోజు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కోర్సులో ఏదైతే మనం షెడ్యూల్ ఇచ్చి ఉన్నామో దానికి అనుబంధంగా ఈ వీడియో పనికి వస్తుంది. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇవి షార్ట్ వీడియోస్ అయినప్పటికీ మీ ప్రిపరేషన్ లోపల వాల్యూ అడిషన్ మాదిరిగా యూజ్ అవుతుంది. దాంతోపాటు లాస్ట్ మినిట్లో అంటే వితిన్ 1 వీక్ టైం ఉన్నప్పుడు మనం క్విక్ రివిజన్ చేసుకుంటాం కదా, సో దానికోసం కూడా ఈ షార్ట్ నోట్స్ లేకుంటే పీవైక్యూ నోట్స్ పనికి వస్తుంది. కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది పీవైక్యూ ప్యాటర్న్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు. సో ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ అని చెప్పేసి పిలుస్తాం. అందులో సో ఎక్కువ అడిగే క్వశ్చన్స్ ఫ్యాక్ట్లీ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి ఈ టాపిక్ లోపల. అంటే కాన్సెప్ట్ ఎక్కువ అవసరం ఉండదు, మోస్ట్లీ ఫ్యాక్ట్ క్వశ్చన్సే వస్తున్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఎక్కువ వచ్చేది ప్లేసెస్ ఆక్యుపైడ్ బై యూరోపియన్స్, అంటే ఈ మద్రాస్ ఎలా వచ్చింది, లేదా పాండిచ్చేరి ఎలా వచ్చింది, ఈ గోవా ఎలా వచ్చిందని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఇంతకుముందు యూరోపియన్ల వరుస క్రమం అని చెప్పేసి వచ్చేది, బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎక్కువగా ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్యాక్టరీస్, ఫస్ట్ ఫ్యాక్టరీ అని చెప్పేసి అటువంటి టైప్ క్వశ్చన్స్, లేకుంటే గవర్నర్స్ మీద అల్బుకార్క్ కావచ్చు, లేకుంటే ఫ్రాన్సిస్ డి అల్మీడా కావచ్చు, లేకుంటే డూప్లెక్స్ అని చెప్పేసి ఉంటారు కదా, సో వాళ్ళ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్స్ మనకి ప్లేసెస్ ఆక్యుపైడ్ అని చెప్పేసి పిలుస్తాం, విచ్ ఈజ్ కరెక్ట్. ఏ ఆప్షన్ మీకు అల్బుకర్క్ అని చెప్పేసి ఉంది. బీజాపూర్ సుల్తాన్ నుంచి గోవా స్వాధీనం అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్. సెకండ్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది విజయనగర రాజుల నుండి మద్రాస్ కోసము భూమి లీజుకు తీసుకుందని చెప్పేసి రెండో ఆప్షన్. సో ఇవి రెండు క్వశ్చన్స్ 23rd యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఇవి రెండు కరెక్టే మనకి. సో బోత్ ఆర్ కరెక్ట్. అయితే మనము ఇవి రెండింటితో పాటు ఇతర ఆక్యుపైడ్ ప్లేసెస్ గురించి డిస్కస్ చేయాలి కంపల్సరీ. మీకు ఫుల్ నోట్స్లో ఉన్నాయి కదా, దాన్ని ఒక దగ్గర చేర్చి రాయడం జరిగింది. 1510 ఇయర్ కంపల్సరీ మస్ట్ బి రిమెంబర్. గోవా అనేది పోర్చుగీస్ అల్బుకర్క్ అని చెప్పేసి ఆక్రమణ చేస్తాడు. ఎక్కడి నుంచి అని చెప్పేసి ప్రశ్న వస్తుంది, బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా నుంచి. అయితే ఇక్కడ వెరీ బేసిక్ క్వశ్చన్ అండి, ఎన్సీఆర్టీలో ఉన్నది, మనకు 8th క్లాస్లో ఉంటుంది. అలెగ్జాండర్ కాలం తర్వాత యూరోపియన్ల ఆధీనంలోకి వచ్చిన ఫస్ట్ భారతీయ భూభాగము ఇండియన్ టెరిటరీ గోవా అని చెప్పేసి మైండ్లో పెట్టుకోండి. సో అలెగ్జాండర్ తర్వాత చూస్తే యూరోపియన్లకి ఫస్ట్ భారతీయ భూభాగము గోవా అని చెప్పేసి వెళ్ళిపోయింది. దీంట్లో మన ఎస్డీకే కూడా కొంచెం హెల్ప్ చేస్తాడు, శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పేసి కొంచెం హెల్ప్ చేస్తాడు. సో అది గోవా హిస్టరీ. మద్రాస్ చూస్తే ఈ దామర్ల వెంకటాద్రి నాయుడు అని చెప్పేసి ఈ వెంకటపతి రాయల 3కి గవర్నర్గా పనిచేస్తాడు. ఆయన నుంచి లీజుకి తీసుకుంటాడు. ఎవరు? ఫ్రాన్సిస్ డే. ఇక్కడ గవర్నర్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఫ్రాన్సిస్ డే అని చెప్పేసి. ఇక్కడనేమో అల్బుకర్క్ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి. స్వదేశీ రాజులు గుర్తుపెట్టుకోవాలి, స్వదేశీ రాజులు ఎలా వచ్చింది, యూరోపియన్ యొక్క గవర్నర్ ఎవరని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బాంబే అండి. సో ఇది కూడా గెరాల్డ్ అంజీర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకున్నది. ఎలా అంటే ఈ చార్లెస్ II అని చెప్పేసి ఒక బ్రిటిష్ వ్యక్తి అండ్ పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ అని చెప్పేసి పెళ్లి చేసుకుంటే కట్నం కింద వచ్చింది. ఎవడి భూభాగం ఎవడి కట్నం ఇస్తున్నాడు ఇక్కడ మనకి అవసరం లేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కలకత్తా. సో జాబ్ చార్నక్ అని చెప్పేసి 1200 కొనుగోలు చేస్తాడు, కొనుగోలు ద్వారా వచ్చింది. సో 3 ప్రాంతాలు, ఒకటి కాలికట అని చెప్పేసి పిలుస్తాం, గోవిందపూర్ అని చెప్పేసి పిలుస్తాం, సుతానూట్ అని చెప్పేసి పిలుస్తాం. 3 గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, కొన్నిసార్లు డైరెక్ట్ క్వశ్చన్ వస్తే రావచ్చు. నెక్స్ట్ పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అని చెప్పేసి ఫ్రాంకోయిస్ మార్టిన్ వెరీ ఫేమస్.
సో ఇక్కడ షేర్ఖాన్ లోన్ నుంచి వలికొండపురం అని చెప్పేసి తీసుకొని డెవలప్మెంట్ చేస్తాడు. 3 ఊర్ల కలయిక, కరైకల్, యానం, మాహే అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ 4 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 4 ప్రాంతాల్లో స్వదేశీ రాజులు గుర్తుపెట్టుకోవాలి, ఎలా వచ్చింది గుర్తుపెట్టుకోవాలి, దాంతోపాటు యూరోపియన్ గవర్నర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీకు ప్రిపరేషన్ లోపల వాల్యూ అడిషన్ మాదిరిగా తప్పనిసరిగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టరీస్ అండి. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. అయితే ప్రశ్న బేసిక్ క్వశ్చన్ ఏంటి అంటే ఈజీగా అడగాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ మొదటి ఫ్యాక్టర్ అని చెప్పేసి వస్తుంది, లేదా ప్రధాన స్థావరం అని చెప్పేసి అట్లా వస్తుంది. బట్ కొన్ని లాజికల్ క్వశ్చన్స్ యూపీఎస్సీ అడిగిందండి. చూద్దాం ఒకసారి. 17th సెంచరీ యొక్క ఫస్ట్ క్వార్టర్లో అంటే 1600 నుంచి ఈ 1625 మధ్యలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఫ్యాక్టరీ ఏంటని చెప్పేసి వచ్చింది. అంటే మనకు కొన్ని ఈ తొలి స్థావరాలు అని చెప్పేసి పిలుస్తాం. అంటే స్టార్టింగ్లో ఎర్లీ స్టేజ్లో వేటిని ఆక్యుపై చేసుకున్నారు, కొంచెం ఫోకస్ చేయండి. సో బ్రోచ్, ఇది నేటి బరూచ్ అని చెప్పేసి పిలుస్తాం. చికాకోల్, తిరుచునపల్లి అని చెప్పేసి ఉంది కదా. సో ఇందులో ఆన్సర్ మనకి బ్రోచ్ అంటే ఏ ఓన్లీ అని చెప్పేసి వస్తుంది. ఇది 1997-98 యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండి. సో మీకు ఎర్లీ స్టార్టింగ్లో చూస్తే ఈ బ్రోచ్ అని చెప్పేసి, లేదా సూరత్ అని చెప్పేసి, లేదా మచిలీపట్నం అని చెప్పేసి వీటిని ఆక్యుపై చేసుకున్నారు. ఈ చికాకోలు, తిరుచునపల్లి 1700 తర్వాత కాబట్టి, సో 17th సెంచరీ కిందికి రాదు కాబట్టి, సో ఆన్సర్ ఈజ్ బ్రోచ్. మరి ఇది మనం చదవాలన్నా ఇట్లా అంటే యూపీఎస్సీ క్వశ్చన్స్ కొన్ని డైరెక్ట్లీ ఆస్క్డ్ ఇన్ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ కాబట్టి యూపీఎస్సీ లాజిక్ క్వశ్చన్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. అంటే ఇక్కడ ఏం నేర్చుకోవాలి మనం ఈపీవైక్యూ నుంచి అంటే ఈ ఎర్లీ స్టేజెస్లో వచ్చిన ఫ్యాక్టరీస్ గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా. అంటే ఫస్ట్ ఇదే కాదు, ఎర్లీగా అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ దాంతోపాటు సెకండ్, థర్డ్ అని చెప్పేసి కొంచెం ఇయర్స్ అవసరం లేదండి, సమ్ ఐడియా ఉండాలి, కాన్సెప్ట్ అయితే మీకు రావాలి కంపల్సరీ. ఇంకా ఉద్దాం ఫ్యాక్టరీ మీద క్వశ్చన్స్ ఎలా వచ్చినాయో. సో పుదుచ్చేరి లేదా పాండిచ్చేరికి సరైనది ఏంటని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ ఆక్యుపై చేసింది పోర్చుగీస్ అట, అది కరెక్టే మనకి. సెకండ్ ఆక్యుపై చేసింది ఫ్రెంచ్ అట, ఇది కాదు, డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్ నెవర్ ఆక్యుపై అట, ఇంగ్లీష్ ఎప్పుడూ పాండిచ్చేరిని ఆక్యుపై చేయలేదట. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకు. సో ఆన్సర్ ఈజ్ ఏ ఓన్లీ. బట్ ఒకసారి మనం చూద్దాం ఈ పాండిచ్చేరి విషయంలో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినాయని చెప్పేసి. సో ఇక్కడ మీకు ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళే, ఇది కరెక్టే. సో పాండిచ్చేరి అని చెప్పేసి. సెకండ్ ఫ్రెంచ్ వాళ్ళు కాదు, సో డేన్స్, నెదర్లాండ్స్, ఇన్ఫ్యాక్ట్ డానిష్ అని చెప్పేసి పిలుస్తాం. సో వీళ్ళు సెకండ్ టైం అండి. అది ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారు అంటే ఎన్సీఆర్టీ లోపల ఉన్నది కాబట్టి 8th క్లాస్ లోపల మీకు చాలా బాగా పనికి వస్తుంది మోడర్న్ ఇండియా హిస్టరీకి. ఫ్రెంచ్ థర్డ్ అండి. సో ఫ్రెంచ్ థర్డ్. ఇంగ్లీష్ వాళ్ళు ఎస్ ఆక్యుపై చేసిండ్రు, బట్ తర్వాత ఈ మనకి యుద్ధాల లోపల ఒప్పందంలో భాగంగా ఫ్రెంచ్ వాళ్ళకి తిరిగి ఇచ్చేసిండ్రు, అది వేరే విషయం. బట్ ఎస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పాండిచ్చేరిని ఇంగ్లీష్ వాళ్ళు ఆక్యుపై చేస్తారు. నెవర్ ఆక్యుపై అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. చూడండి క్వశ్చన్ అనేది మనకు ఫ్యాక్టరీ అంటే ఎంతసేపు ప్రధాన స్థావరం ఏంటి, మొదటిది ఏంటని చెప్పేసి చదువుతాం. బట్ ఇట్లా క్వశ్చన్స్ డెప్త్గా వస్తున్నాయని చెప్పేసి చెప్పడానికి ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకోవడం జరిగింది. అదృష్టం బాగుంటే ఇదే క్వశ్చన్ మనకి ఎగ్జామ్ హాల్లో ప్రత్యక్షమైన ఆశ్చర్యపడన అవసరం లేదు. సో మరి ఫస్ట్ ఫ్యాక్టర్ విషయంలో ఒకసారి మనం చూస్తే అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఫస్ట్ ఫ్యాక్టర్ మీద వస్తున్నాయి కాబట్టి పోర్చుగీస్ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ క్యాబ్రెల్ మనకి ఎప్పుడు సో కాలికట్ని ఫస్ట్ టైము ఆక్యుపై చేస్తాడు. డచ్ వాళ్ళు మచిలీపట్నం 1605లో డచ్ అని చెప్పేసి. సో వీళ్ళు డచ్ వాళ్ళది ఇంకా నాగపట్నం అని చెప్పేసి కూడా ఉంటుంది, ఇది కూడా మనకి తొలి స్థావరాల్లో వన్ ఆఫ్ ది ఫేమస్. బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ది సూరత్ అండి, దెర్ ఈస్ నో ఎనీ డిబేట్ ఇక్కడ. అయితే మచిలీపట్నం 1611లో మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసినాం కదా, 1611లో మచిలీపట్నము ఆక్యుపై చేయలేదు వీళ్ళు, అనుమతి వచ్చింది బట్ స్థావరం కోసం పూర్తిగా రాలేదండి. సూరత్ విషయంలో అయితే మీకు ఫస్ట్ ఫ్యాక్టరీ తీసుకోవచ్చు. కెప్టెన్ బెస్ట్ ఈ పోర్చుగీస్ వాళ్ళని ఓడించి తీసుకొస్తాడు. సో ఇన్ఫ్యాక్ట్ మొఘల్ రాజు ఇంప్రెస్ అయ్యి అది ఇస్తాడు అన్నట్టు, ఆ ఇంప్రెస్ అని చెప్పేసి చెప్తాడు అతనితో. స్టార్టింగ్లో అయితే ఇవ్వడు. అయితే ఈ మచిలీపట్నం అని చెప్పేసి కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది 1605 అని చెప్పేసి కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. బట్ అప్పుడు పూర్తిగా ఇంకా ఫ్యాక్టరీ వాళ్ళు ఏర్పాటు చేసుకోలేదు. హిప్సన్ నాయకత్వంలో ప్రయత్నాలు జరుగుతాయి. ఇట్ ఈస్ ఫస్ట్, సూరతే ఫస్ట్ అండి. అయితే సూరత్ లేకుండా మచిలీపట్నం ఉంటే ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. రెండు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు
సూరత్ నేను పికప్ చేసుకుంటా, మీరు అది మీ ఇష్టం, బట్ ఐ అడ్వైస్ మీకు సూరత్ అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్. 1616లో ఫస్ట్ ఫ్యాక్టరీ మచిలీపట్నం లోపల వస్తుందండి. ఓకే, అయితే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మనకు కొన్నిసార్లు ఎట్లా ఎగ్జామ్లో వస్తుంది అంటే, ఈ సౌత్ ఇండియా లోపల ఫస్ట్ ఏంటని చెప్పేసి వస్తుంది మచిలీపట్నం సౌత్ ఇండియా లోపల. అదే ఈస్ట్ ఇండియా లోపల హరిహరపుర అని చెప్పేసి ఒడిషా ఉంటుంది. సో ఇది ఈస్ట్ ఇండియా లోపల. ఇక వెస్ట్ అంటే మీకు సూరత్ అని చెప్పేసి వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకు ఇంగ్లీష్ కంపెనీ అంటే అది ఈ అందరినీ ఓడించి సామ్రాజ్య స్థాపన చేసింది ఇంగ్లీషే కాబట్టి. సో ఇంగ్లీష్ విషయంలో ఈ నార్త్ ఏమి ఉండదు, ఈస్ట్ వెస్ట్ సౌత్లో ఉన్న ఫస్ట్ ఫ్యాక్టరీస్ గుర్తుపెట్టుకోవాలి. క్లియర్. డెన్మార్క్ వాళ్ళు డెయిన్స్ వాళ్ళు ట్రాంక్ బార్ అని చెప్పేసి, ఫ్రెంచ్ వాళ్ళు సూరత్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఫ్యాక్టరీల విషయంలో మరొకటి మీరు యాడ్ చేసుకోండి, ఈ ప్రధాన స్థావరం అని చెప్పేసి అదొకటి మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది హోంవర్క్ అని చెప్పేసి తీసుకోండి. సో మూడో క్వశ్చన్ 4-2 అంటే కోటలు అని చెప్పేసి ఉన్నాయి కదా, ఇది వెరీ ఈజీ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ ఫోర్ట్ అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. సో జార్జ్ మద్రాస్ లోపల ఉంటుంది. సెకండ్ది ఏమో బొంబాయి లోపల సెయింట్ డేవిడ్, థర్డ్ది కలకత్తా లోపల ఫోర్ట్ విలియం అని చెప్పేసి పిలుస్తాం. అయితే మన రెగ్యులర్ నోట్స్ లోపల ఇవ్వడం జరిగింది, క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. డి ఆప్షన్ కూడా మనకి ఇచ్చిండండి. సో పోర్చుగీస్ వాళ్ళు అల్మిడా గవర్నర్గా ఉన్నప్పుడు, సో బ్లూ వాటర్ పాలసీకి వెరీ ఫేమస్ కదా. సో ఫోర్ట్ సెయింట్ అంగెదీవా అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఒకసారి మీరు క్లాసెస్ చూసుకోవచ్చు, నోట్స్ చూసుకోవచ్చు, ఫుల్ నోట్స్ లోపల ఉంటుంది ఇది. సో ఇది యూపీఎస్సీ అడిగిన క్వశ్చన్ అండి. ఇది పోర్చుగీస్ కరెక్టే, అల్మిడా కరెక్టే, కానీ ఇది ఇంగ్లీష్ వాళ్ళది కాదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం తీసుకోవడం లేదు. ఈ ఈ అంగదేవని తర్వాత డచ్ వాళ్ళు ఆక్యుపై చేస్తారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేస్తారు. ఇది కూడా మనకి రాసుకోవాలి కంపల్సరీ. సో ఈ జార్జ్ డేవిడ్ విలియం అని చెప్పేసి ఆ ఫోర్ట్స్ యొక్క ఆర్డర్ అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ కోటలు ఏ ప్రాంతంలో ఉన్నాయని చెప్పేసి కూడా వెరీ బేసిక్ క్వశ్చన్ వస్తే రావచ్చు. ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. నెక్స్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే యూరోపియన్ల రాక అని చెప్పేసి ఆర్డర్లో ఇది వెరీ బేసిక్ క్వశ్చన్ అండి, అందరికీ తెలుసు. ఇది మనకు వాళ్ళు వచ్చిన క్రమం అని చెప్పేసి నేను వేరే క్వశ్చన్ పికప్ చేసుకున్నా. ఈజీ క్వశ్చన్ కాకుండా కొంచెం లాజికల్ క్వశ్చన్ అండి. ఏంటి అంటే ఫస్ట్ టు స్టార్ట్ ఏ జాయింట్ స్టాక్ కంపెనీ టు ట్రేడ్ విత్ ఇండియా అంటే ఇండియాతో వ్యాపారం చేయాలని చెప్పేసి ఫస్ట్ జాయింట్ స్టాక్ కంపెనీ ప్రారంభించిన యూరోపియన్స్ ఎవరని చెప్పేసి. సో మనం పోర్చుగీస్ వెళ్ళిపోతాము, కాదండి, ఆన్సర్ ఈజ్ డచ్ మనకి. సో వీళ్ళు సెకండ్ యూరోపియన్సే వచ్చిన వాళ్ళైతే, పోర్చుగీస్ అయిపోయాకనే వస్తారు. కానీ ఈ జాయింట్ స్టాక్ కంపెనీ అంటే పబ్లిక్కి వాళ్ళు షేర్స్ని ఓపెన్ చేస్తారు కదా, సో దాన్ని ఏర్పాటు చేసిన ఫస్ట్ యూరోపియన్స్ మాత్రం మనకి డచ్ అండి. ఈవెన్ వరల్డ్ మొత్తం లోపల వీళ్ళే ఫస్ట్ అట. సో డచ్ ఈస్ట్ ఇండియా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ యూరోపియన్స్ ఫస్ట్ అనగానే పోర్చుగీస్ వెళ్ళిపోతాము, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్సర్. సో డచ్ అని చెప్పేసి పిలుస్తాం, కొంచెం గుర్తుపెట్టుకోవాలండి కంపల్సరీ. నెక్స్ట్ ఈ పోర్చుగీస్ గిఫ్ట్ అని చెప్పేసి ఇటీవల యూపీఎస్సీ మీరు ఒకసారి పేపర్ చూడండి, 25లో క్వశ్చన్స్ అడిగిండు, 24లో కూడా అడిగిండు, 22లో కూడా వచ్చింది. అంటే వివిధ క్రాప్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు మనకి పరిచయం చేసిండు పోర్చుగీస్ వాళ్ళు. సో వాటి మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ పీవైక్యూ వచ్చింది, రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఇది 25 యూపీఎస్ ప్రిలిమ్స్. హౌ మెనీ ఇంట్రడ్యూస్డ్ బై పోర్చుగీస్ అని చెప్పేసి పాపాయ, పైనాపిల్, గోవా అని చెప్పేసి ఇవి 3 కూడా మనకి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిండు. సో నేను తీసుకున్న ఎన్సీఆర్టీ పుస్తకంలో ఉన్న అన్ని అంశాలు పొటాటో, స్వీట్ పొటాటో, టొబాకో, కార్ను, లేడీస్ ఫింగర్, చిల్లీ, పైనాపిల్, పాపయ, సపోటా, లీచీ, ఆరెంజ్, కష్యూ నట్స్, ఆల్మండ్ నట్స్, టొమాటో, గోవా, అవకాడో, గ్రౌండ్ నట్స్. వీటిని ఒకసారి చూసుకోండి, సమ్ ఐడియా ఉండాలి కంపల్సరీ. అండ్ ఫైనల్లీ గవర్నర్స్ మీద క్వశ్చన్ కూడా వస్తుంది కొన్నిసార్లు. సో ఒకసారి క్వశ్చన్ చూస్తే కొంచెం లాజిక్ క్వశ్చన్ అండి నేను తీసుకుంది. మోస్ట్లీ ఎక్కువ వచ్చేది ఏంటంటే మీకు అల్బుకర్క్ మీద వస్తుంది గోవా ఆక్రమణ అని చెప్పేసి, లేకుంటే ఈ ఫ్రాన్సిస్ డి అల్మిడా అని చెప్పేసి, బ్లూ వాటర్ ప్యాలెస్ అని చెప్పేసి అటువంటి టైప్ క్వశ్చన్ వస్తున్నాయి. సో భూభాగాలను సంపాదించుకునే ఉద్దేశంతో ఇండియన్ ప్రిన్సెస్ యొక్క తగాదాల్లో అంటే లోకల్ డిస్ప్యూట్ లోపల జోక్యం చేసుకునే విధానాన్ని ఏ యూరోపియన్ గవర్నర్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసిండు? సో మనకి క్లైవ్ కాదండి, సో క్లైవ్ కాదు,
డూప్లెక్స్ లేదా డూప్లే కరెక్ట్ ఆన్సర్. అల్బుకర్క్ అని చెప్పేసి గోవా ఆక్రమణ, అది కరెక్ట్ కాదు. మీకు గోవా ఆక్రమణ ఫస్ట్ 1510లోనే వచ్చినప్పటికీ ఈ లోకల్ తగాదా అక్కడ మీకు లేదు. క్వశ్చన్ ఏంటి అంటే లోకల్ డిస్ప్యూట్ ఉండాలి, సో వాళ్ళని కొంచెము జోక్యం చేసుకోవాలి, ఇంటర్ఫియర్ కావాలి, అటువంటి పాలసీని ఎవరు ఫస్ట్ అని చెప్పేసి క్వశ్చన్. అల్మీడా కూడా కాదు మీకు, వీళ్ళు పోర్చుగీస్ స్టార్టింగ్లో వచ్చినప్పటికీ. సో డూప్లెక్స్ మనం తీసుకుంటాము. ఈ కర్ణాటిక్ వార్ నేపథ్యం లోపల ఇది వెరీ ఫేమస్ మనకి. మనము రేపటి ఎప్పుడుంది షెడ్యూల్లో, రేపే ఉన్నట్టున్నది. సో రేపటిలో మనం డిస్కస్ చేద్దాం బ్రిటిష్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి, సామ్రాజ్య విస్తరణ అని చెప్పేసి, ఈ కర్ణాటక యుద్ధాలు, మరాఠా, ఈ ఆంగ్లో సిక్కు, ఆంగ్లో అఫ్ఘన్ అని చెప్పేసి. సో అవన్నీ అక్కడ మనకి వస్తాయి. క్లైవ్ కూడా మీకు ఆన్సర్ అనిపిస్తుంది కొంతమందికి. ఎస్, సిమిలర్ స్ట్రాటజీస్ ఫాలో అవుతాడు క్లైవ్, బట్ ఆఫ్టర్ 1757 ప్లాసీ యుద్ధం తర్వాత చాలా యాక్టివ్ రోల్ పోషిస్తాడు మనకి రాబర్ట్ క్లైవ్. సో స్టార్టింగ్ మీకు డూప్లెక్సే అండి, ముఖ్యంగా కర్ణాటిక్ వార్ లోపల ఇతను కీలక పాత్ర ఉంటుంది. సో రాబర్ట్ క్లైవ్ తీసుకోవద్దు మనకి. సో ఇది దట్స్ ఇట్. సో మనము ఈవినింగ్ పూట ఈ వెల్ఫేర్ మెకానిజం సొసైటీ నేను ఏం చేసిన అంటే ఈ ఏప్రిల్ అండ్ మే మాసం లోపల మీకు హిస్టరీ అండ్ సొసైటీలో ఉన్న ప్రతి సిలబస్, ఐ కెన్ టచ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ సిలబస్, పీవైక్యూ డిస్కస్ చేస్తాం. మోస్ట్లీ బాగా రిపీటెడిటీ కాకుండా ఆ పీవైక్యూలో కొన్ని లాజికల్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాం. షార్ట్ నోట్స్ మాదిరిగా మీకు పనిచేస్తాయి. ఆ పీవైక్యూ బట్టి మనం కొన్ని టేబుల్స్ రాస్తామండి. ఇది మరీ ఫ్యాక్టరీ కాబట్టి ఎక్కువ టేబుల్స్ లేవు. కంటెంట్ డిమాండ్ చేస్తే మనం ఎక్కువ కూడా చేస్తాం. సో ఈ జూన్ జూలై లోపల మీకు జాగ్రఫీ అనేది వస్తుంది. వరల్డ్, ఇండియన్, ఏపీ నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను, బట్ నేను మాట ఇవ్వడం లేదు. వరల్డ్, ఇండియా మాత్రం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో మీకు ఈ ఏప్రిల్ మే ఈ 2 ప్రిలిమ్స్ సబ్జెక్టులు, సొసైటీ హిస్టరీతో పాటు ఒక మెయిన్స్ ఇది మీరు కలుపుకోండి. సొసైటీ హిస్టరీతో పాటు మెయిన్స్ ఇది, బట్ ఐ ప్రిఫర్ ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏదైనా ఒకటి తీసుకోండి. జూన్ జూలై ఏదైతే ఉందో జాగ్రఫీ తీసుకోండి. సో దీనికి మెయిన్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ లేకుంటే ఎకనామీ. సో ఏదైనా ఒకటి తీసుకోండి. మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ ముందు తీసుకుంటే ఎకనామీ ఇక్కడ తీసుకోండి, ఎకనామీ అక్కడ తీసుకుంటే ఇక్కడ ఎస్ఎన్టీ తీసుకోండి. సో అది క్లియర్ అండి. మీకు ఈ కరెంట్ అఫైర్స్ అది డైలీ చదువుతారు, మెంటల్ అబిలిటీ కూడా డైలీ అది తీసుకోండి కంపల్సరీ, ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పేసి. సో ఓన్లీ ప్రిలిమ్స్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ స్ట్రాటజీ. 2 ప్రిలిమ్స్, 1 మెయిన్స్ తీసుకోండి. దీనివల్ల మీకు ఆగస్టు నాటికి ప్రిలిమ్స్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది, మెయిన్స్ కూడా కంప్లీట్ అవుతుంది. సెప్టెంబర్ మాసం లోపల ఏపీ హిస్టరీ, పాలిటీ ఎక్కువ టైం తీసుకోదు, మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివి ఉంటారు కాబట్టి. సో ఎవ్రీ ఆస్పిరెంట్ పాలిటీ విషయంలో గ్రిప్ కలిగి ఉంటాడని చెప్పేసి దాన్ని లాస్ట్కి పడేసినాం మనం. ఎకనామీ, ఎస్ఎన్టీ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డెప్త్ ఎక్కువ ఉంటుంది, కంటెంట్ చాలా వ్యాస్ట్ ఉంటుంది పాలిటీతో కంపేర్ చేసినట్లయితే. సో అది అండి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ కంపల్సరీ మీకు ఒక టార్చ్ బేరర్ మాదిరిగా ఈ వీడియోస్ రెగ్యులర్గా పనికొస్తాయి. వీఆర్ హియర్ టు హెల్ప్. మీ యొక్క డ్రీమ్స్ అనేది రియాలిటీగా ట్రాన్స్ఫార్మ్ కావడంలో ఈ వీడియోస్ కంపల్సరీ పనికొస్తుంది. మీ ప్రిపరేషన్ లోపల వాల్యూ అడిషన్ మాదిరిగా పనికొస్తుంది. సో హ్యాపీ లెర్నింగ్ అండ్ బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఆల్ ది బెస్ట్.